హెబ్రీయులు 13:20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అగని ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ లో ఏమంటున్నాడు? గొర్రెల గొప్ప కాపరి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. ఏ సంబంధం అంట? నిత్యమైన. అంటే ఈ దేవుడు నీకు ఎంతకాలము దేవుడై ఉండాలా? యుగ యుగములకి నువ్వే నా దేవుడు నాయన. మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఇక్కడ చూసారా? ఇక్కడ కాపరికి ఎటువంటి టైటిల్ ఇస్తున్నాడు? ఇక్కడ సింపుల్ గా కాపరి అనట్లే. ఎటువంటి కాపరంట? నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ఏం చేశాడంట? మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ గ్రేట్ ఫాదర్ యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. ఒకవేళ నీ బలహీనతను సహిస్తూ కూడా ఆ తల్లి ఆ కుర్రోడు నా కొడుకు ఆ అధ్యాయం నేర్చుకోవాలని చెప్తాదా లేదా? 70 ఏళ్ళ పాటు ఉంటుందా లేదా నేర్చుకోవాలని బతికినంత కాలం? కానీ మన దేవుడు అలా కాదు. ఆయనకి సామర్థ్యం ఉంది కనుక నీకు సామర్థ్యాన్ని ఇచ్చి PhD పట్టా ఇప్పిస్తాడు. ఆ బలహీనతను క్షమించడమే కాదు, దాని మీద జయించే సామర్థ్యాన్ని ఇచ్చి ముగిస్తాడు. That's how he's going to finish grace. Grace is going to finish in great holiness. Grace is not weak to finish you in sin. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం. ఆగండి, ఇక్కడ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది తండ్రి తన దృష్టి కంటే మృతుల్లో నుండి లేపినటువంటి గొప్ప కాపరి తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో తన దృష్టికి అనుకూలమైనది జరిగిస్తాడు. ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు ఏం చేస్తాడంట? మిమ్మును సిద్ధపరిచి. చూసారా? హౌ హీ విల్ ప్రిపేర్. హీ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ టు డూ హిస్ విల్. గ్రేస్ కెన్ డూ ఎ పర్ఫెక్ట్ వర్క్. వెన్ ఎ సీజన్ పాప్స్ అప్ యూ షుడ్ బి లైక్ మార్చింగ్ సోల్జర్స్ అంటాడు. మేక్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. లెట్స్ గో టు Psalm 23. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. చూడండి, మనం చాలాసార్లు ప్రాణం బాగాలేదండి, బాధగా ఉంది, ఏదో సహాయం కోరుకుంటాం, వాళ్ళు సహాయం చేస్తారు. 15 సంవత్సరాలు చావుకి జీవానికి మధ్యలో ఉండి నా వాగ్దానం నెరవేరదా, నేనుంటానా వెళ్ళిపోతానా అని ప్రార్థిస్తూ గడిగడి గంటవంటూ కొన్ని దశాబ్దాల తర్వాత రాజు అయ్యి దేవుని సన్నిధుల్లో ఆనందం ఉంటే ఇక నువ్వు డ్యాన్స్ అయిపోతే నేను ఏం చేయాలా? అందులో అతను ఆ డాన్స్లో మేబీ ద స్పిరిట్ హాస్ కమ్. అవునా కదా? ద స్పిరిట్ విల్ మూవ్. ఒక రాణి చూసింది దావీదుని. అలా చూసి తన జీవిత కాలం అంతా రాణిగా పెరిగింది. రాణి హోదా అంటే అందరూ నమస్తే నమస్తే. రాజు హోదా. తన తండ్రి రాజు, తన సహోదరులు జోనాతాను యువరాజు. ఆమె చూసి ఆ స్టేటస్, నా భర్త రాజు, కింగ్. అతనేంటి అలాగా? రోబ్ ఊడిపోయింది, అది ఊడిపోయింది, ఓన్లీ లోపల ఇన్నర్ గార్మెంట్స్ ఉన్నాయి, సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోలేదు, ఆ కింగ్స్ బ్యాడ్జెస్ అన్నీ ఊడిపోయాయి. అదేంటది అని చెప్పి పైకి వచ్చిన తర్వాత షీ క్రిటిసైజ్డ్ హిమ్. ఆయన విమర్శించింది. విమర్శ మాట కూడా చాలా హీనంగా విమర్శిస్తుంది. ఒక రకంగా చూడాలంటే తన స్టేటస్ ప్రకారం, తన పని ప్రకారం తన మనసుకి అది కరెక్ట్ అనిపించిందా లేదా? అనిపించింది, కరెక్ట్, కామ్గా ఉండాల్సింది. విమర్శించినప్పుడు ఏమైంది? ఎవరి గురించి డాన్స్ చేశాడో ఆయన కోప్పడ్డాడు. కోప్పడి ఒక స్త్రీకి, మరి ఆమె రాణి, ఇప్పుడు మామూలు ఆమెకి పిల్లలు లేరంటే ఓకే, కానీ అందరూ ఎవరిని చూస్తారు పిల్లలు లేని వాళ్ళని? రాణికి పిల్లలు లేకపోతే మరీ ఘోరం కదా. ఒక యాజకుడికి లేకపోయినా పర్లేదు, ఒక ఆ సంఘానికి తెలుస్తుంది. జకర్యాకి వృద్ధాప్యంలో పుడతారు, సారాకు కూడా వృద్ధాప్యంలో. మరి ఈ రాణికి, ఈమెకి అసలు ఏమన్నాడంట? నీ జీవిత కాలంలో నీవు పిల్లల్ని అంటే ఏంటి? నాకు నీ రక్తము నీ సంతానము పెరగకూడదు. ఐ విల్ స్టాప్ యువర్ బ్లడ్ లైన్. ద బ్లడ్ దట్ హేట్స్ మీ కెనాట్ ప్రొడ్యూస్. ఐ బెటర్ స్టాప్ యూ. సో యూ డోంట్ నో వాట్ యు ఆర్ స్టాపింగ్ వెన్ యూ క్రిటిసైజ్ tongues, వెన్ యూ క్రిటిసైజ్ దట్, వెన్ యూ డూ దట్. హాయిగా నీకు బాగానే ఉంటుంది, లోపల నుంచి వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది. బట్ సంథింగ్ రిపెంట్, పశ్చాత్తాపం అనండి. ఇఫ్ యూ డిడ్ లైక్ దట్ మిస్టేక్, గో హోమ్ అండ్ రిపెంట్. సో ఎవ్రీ విజిట్ ఈజ్ బ్లాకింగ్ సంథింగ్. జీవితంలో కొన్ని ఆటంకాలకు కారణము ఇలాగే నీవు దర్శించుటే. ఎందుకంటే గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. దేవుడు ఎటువంటి గాడ్ అంట? దట్స్ వై రిపెంటెన్స్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకో తెలుసా? అంత జెలస్ గాడ్ కూడా నువ్వు పశ్చాత్తాపడితే ఆయన మనసు మార్చుకుంటాడండి. ఇఫ్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అండ్ నోబడీ ఎల్స్, దెన్ యు నో వాట్ విల్ గాడ్ టెల్ యూ? ఐ విల్ నాట్ జస్ట్ ఫర్గివ్ యువర్ పాస్ట్, ఐ విల్ ఫర్గివ్ ద ఇనిక్విటీ. హౌ కెన్ యూ సే? That's how Solomon is in heaven, Samson is in heaven. It doesn't mean
అది ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడే, కరెక్టే, కానీ నేను అలా ఉంచాడు. నువ్వు ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నావో నిన్ను మచ్చలేని వధువుగా మార్చి తీరుస్తాడు. ద షెపర్డ్ విల్ మేక్ యూ ఎ స్కార్లెస్ బ్రైడ్. ఈ స్టేట్మెంట్ వల్ల నువ్వు కంక్లూజన్కి వచ్చేయచ్చా? పరలోకంకి వెళ్తా వాళ్ళు? నో. మన దేవుడు ఘనముగా ముగించువాడు. హీ విల్ ఫినిష్ గుడ్ విత్ యూ. ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. ద గ్రేట్ ప్రామిస్ ఇస్ గోయింగ్ టు కమ్ టు పాస్. ద గ్రేట్ పెయిన్, నీకు కలిగిన అధిక సమస్య, అధిక బాధ దేనికి? ఆ గొప్ప వాగ్దానం నెరవేరడానికి. చాలా మంది జీవితాల్లో యుద్ధాలు ఆగిపోతున్నాయి ఈరోజు. హీ రిస్టోరత్ మై సోల్. ప్రతి మనిషికి సోల్ ఉంటుంది, బాడీ ఉంటుంది. బాడీ స్పిరిట్ అని పెట్టుకుంది. ఏముంటుంది? బాడీ స్పిరిట్. కొంతమంది సోల్ని స్పిరిట్ అంటారు. కొంతమంది సోల్ అంటే యాక్చువల్గా ఈ భూమి మీద ఉండేటువంటి ఈ జీవితం. ఒక రాజు బతికితే రాజులా బతకాలరా, అవునా కదా? దాన్ని సోల్ అంటారు. అంటే ద వే యూ లివ్, యువర్ లైఫ్ స్టైల్, యువర్ కరెంట్ కెపాసిటీ, యువర్ మైండ్ సెట్, నీ మనస్సు, నీ మనస్సాక్షి, ఇవన్నీ కూడా సోల్ని రెఫర్ చేస్తారు. ఒక్కొక్కసారి సోల్ అంటే ఆత్మను కూడా రెఫర్ చేస్తారు. అయితే ఇక్కడ దేని విషయమై అంటున్నాడు సోల్ అని? నీ గుణాలు, నీ బుద్ధులు, దేవుని పట్ల నీకు కలిగినటువంటి ప్రేమ, ఆశ, నీ లక్షణాలను ఇక్కడ దేంతో రెఫర్ చేస్తున్నాడు? సోల్. ఒకప్పుడు నీతిమంతుడు, ఒకప్పుడు గనుడు, ఒకప్పుడు ప్రవక్త, పరిశుద్ధుడు, మహారాజు, చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు, గొలియాతును చెప్పింది సామర్థ్యం కలిగిన వాడు, పడిపోయాడు. వాట్ హ్యాపెన్? హిస్ సోల్ ఫెల్. ఇతని దేవుడు హీ రిస్టోర్డ్ మై సోల్ అంటున్నాడు ఇక్కడ. నాలో బలహీనత ఉంది, పాపం ఉంది, పడిపోయాను, నా ప్రాణం పడిపోయింది, నా మైండ్ పడిపోయింది. ఎందుకు నాకు ఈ మైండ్ వచ్చింది? వై డిడ్ ఐ గెట్ దిస్ క్రూకెడ్ మైండ్? ఐ డోంట్ నో. సమ్వేర్ కరప్షన్ ఎంటర్డ్. అయితే ఈ దేవుడు ఏం చేస్తారంటే నీ కాపరియే కాదు, లేమి కలగజేయడమే కాదు, పచ్చిక గల చోట్ల పరుండు చేయడమే కాదు, శాంతికరమైన జల చోట్ల పెట్టడమే కాదు, నువ్వు ఒకవేళ నీ అంతటా నువ్వు పాడు చేసేసుకొని పడిపోయిన దినస్థితిలో ఉన్న మళ్ళా నీ ప్రాణాన్ని, నీ క్యారెక్టర్ని, నీ పేరుని, సమస్తాన్ని మళ్ళీ తిరిగిస్తాడంట. ఎందుకంటే నా పాపాలన్నీ క్షమించేవాడు, నా రోగములన్నిటినీ. ఇంకెవరో ఈ డైలాగ్ లేదు. అనేక మంది రాజులు ఉన్న రాజుల గురించి చెప్తాను. హిజ్కియా, చాలా మందికి అనేక మంది రోగాలతో చనిపోయారు. ప్రవక్తలు కూడా వేయలేదు ఈ డైలాగు. ఎలీషా, దావీదు ఒక్కడేసాడు డైలాగు, నా పాపములన్నిటినీ క్షమించేవాడు, నా రోగములన్నిటినీ. లుక్ అట్ హిమ్. అంటే తన దేవుడి గురించి అతనికి బాగా తెలుసు. అందుకే దేవుడు అంటాడు, నా హృదయం కరెక్ట్గా కావాలా? లిజన్ ఫ్రమ్ డేవిడ్. దేర్ ఆర్ అదర్ పీపుల్ ఇన్ ద బైబుల్, బట్ లిజన్ ఫ్రమ్ డేవిడ్ ఇఫ్ యు వాంట్ మై కంప్లీట్ హార్ట్. ఇంకో చోట ఏమంటాడు? షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. ఇస్తాడా ఎవడా? గ్యారంటీ. ద మ్యాన్ ఆఫ్ మై హార్ట్. యు నో దేర్ ఆర్ అదర్ పీపుల్, బట్ హీ నోస్ మై హార్ట్. హీ మెస్డ్ అప్ సమ్వేర్ ఎల్స్. హీ వాజంట్ పర్ఫెక్ట్ ఆల్ హిస్ లైఫ్, బట్ హీ నోస్ మీ. వాట్ థ్రోన్? The name of my throne. You know my name of the throne has power, glory, fire, judgment, righteousness, holiness. You know, but he knows. Throne of mercy. My seat is mercy seat. అందరికీ తెలుసు నా సింహాసనం గురించి. దాని చుట్టూ కెరూబులు ఉన్నాయి, అగ్ని మంట, ఎవరు అల్లేరు, ఆయన చూడలేరు, ఆయన భీకరుడు, మహా కరెక్టే. భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి తిరస్కరిస్తున్న, ప్రేమించి చనిపోయినటువంటి కృపాసనహాసం మీద కుర్చీ అనే కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి వచ్చాడు. ఎలా ఉంటాడు తండ్రి? యేసయ్యలాగా ఉంటాడు. లుక్స్ లైక్ జీసస్. సో డేవిడ్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్. ఈ రెస్టోరెంట్. నాకు తెలియదు ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడ పడిపోయారో తెలియదు, ఏ విషయంలో పడిపోయారో. గాడ్ ఈజ్ రెస్టోరింగ్ యూ బ్యాక్. ఒకప్పుడు బాగా ప్రార్థించేవాడువా? ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా? ఒకప్పుడు బాగా వాక్యములో ఉన్నావా? ఈరోజు పడిపోయావా? టుడే యు హావ్ గాన్ డిస్ట్రాయిడ్. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ యామ్ యువర్ షెపర్డ్. ఐ విల్ రెస్టోర్ ఇట్ బ్యాక్. ఐ విల్ రెస్టోర్ యువర్ హోలీనెస్, యువర్ రైచియస్నెస్, యువర్ ప్యూరిటీ, యువర్ జెలస్ నేచర్, యువర్ ఫైర్, యువర్ ఎవాంజలిక్ స్పిరిట్, యువర్ గాస్పల్ స్పిరిట్. చాలా కాలం పాపంలో ఉన్న తర్వాత వరాలు పనిచేయవేమో గిల్ట్ వచ్చేస్తుంది, కానీ వరం పనిచేయకుండా ఉండదు. ఈ రెస్టోర్ ఏం చేస్తాడంటే, రెస్టోర్ చేసి అంటే ఏంటి? ఈసారి పడిపోకుండా అధిక బలాన్ని ఇస్తాడంట. Lord Jesus, I pray for this congregation now. Heal them, oh Lord. అయ్యా, ఈరోజు వారి జ్ఞాపకం చేశావు, వారి పడిపోయిన తిరిగి లేపుతానని, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తానని. ఇంత గొప్ప కాపరి ఈరోజు దీనమైన స్థితిలో ఉన్నారేమో, ఈరోజు తల్లిదండ్రులే తిడుతున్నారేమో, బంధువులే తిడుతున్నారేమో, పాపములో పడిపోయారేమో, ఇబ్బందుల కులములో పడిపోయారేమో, దిక్కుతోచిన స్థితిలో ఉన్నారేమో. అయ్యా, నీవు ముగించలేదు నాయన. ఇంకా అనేక కష్టాల్లో, బాధల్లో ఉన్నారో, గాఢాంధకరపు లోయలో ఉన్నారో, నీ విశ్వాసాన్ని నిన్నే పట్టుకుంటామని ఈరోజు తీర్మానం చేసుకుని, ఈరోజు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరినీ బలపరిచి ఘనముగా వారి జీవితాలు ముగించమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.